హలో ఫ్రెండ్స్, నేను మీ యాటిట్యూడ్ కోడర్. మీరు చూస్తున్నారు యాటిట్యూడ్ కోడర్స్. ఈ రోజు అయితే మన టాపిక్ అయితే పైథాన్ లోని లూప్స్ కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ అయితే దీంట్లో అయితే క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. క్లాస్ అంటే ఏంటంటే ఒక బ్లూ ప్రింట్ అనమాట. ఆబ్జెక్ట్ అంటే దాని కరెంట్ ఇన్స్టెన్స్ అనమాట. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకోండి. ఆ బ్యాంక్ అకౌంట్ లో ఏముంటాయి? నేమ్ ఉంటది, ఫుల్ నేమ్ ఉంటది, లాస్ట్ నేమ్ ఉంటది, అమౌంట్ డిపాజిట్ ఉంటది, అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటది, నెక్స్ట్ వాళ్ళ ఏజ్, ఆధార్ నంబర్ అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే, ఆ అకౌంట్ లో ఉన్న ప్రతి ఒక్క అకౌంట్స్ ఉంటాయి కదా, బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఆ బ్యాంక్ అకౌంట్ ఒక ఐడియాని ఫాలో చేసుకుని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎస్బీఐ అకౌంట్. దాంట్లోనే డీటెయిల్స్ ఉంటాయి. నాకు దాంట్లో ఒక అకౌంట్ ఉంది అనుకోండి. నా నేమ్ యాటిట్యూడ్ కోల్డ్ అని ఉంటుంది. దాంట్లో బ్యాలెన్స్ అనేది 5,000. నా అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటే అంత. అలా ఒక కరెంట్ ఇన్స్టెన్స్ అనమాట. అది మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అన్నమాట. దాన్ని అయితే మనం పైథాన్ లో అయితే ఎలా ఇంప్లిమెంట్ చేయాలైతే మీకైతే చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. దాని నేమ్ వచ్చేసి కార్ అని పెట్టుకుందాం. ఓకేనా? దాంట్లో ఒక ఫంక్షన్ అని చేస్తాం. ఇనిట్ ఇనిట్ నెక్స్ట్ సెల్ఫ్. ఓకే. దీంట్లో అయితే మనం కార్ కి అయితే నార్మల్ గా ప్రతి కార్ కు ఉండే బేసిక్ ప్రాపర్టీస్ దీంట్లో అయితే ఇచ్చుకున్నాం అనమాట. దీనిలో అయితే బ్రాండ్ ఉంటది. ప్రతి కార్ కు ఒక బ్రాండ్ కన్ఫర్మ్ ఉంటది. నెక్స్ట్ దాంతో పాటు బ్రాండ్ తో పాటు దాని ఒక మోడల్ కూడా ఉంటది. సో అవైతే నేను ఇక్కడ పాస్ చేసుకుంటున్నా. వచ్చిన దాన్ని ఇక్కడ సెల్ఫ్ డాట్ బ్రాండ్ అని ఒక వేరియబుల్ లోకి ఇక్కడ నుంచి వచ్చిన ఆర్గ్యుమెంట్ లో ఉన్న బ్రాండ్ వాల్యూని అయితే సెండ్ చేస్తున్నా. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ మోడల్ అంటే సెల్ఫ్ అనేది అంటే దిస్ కీవర్డ్ లెక్క అన్నమాట. మనకి జావాలో ఉండే దిస్ కీవర్డ్ లెక్క ఇక్కడ మనకైతే సెల్ఫ్ అనేది అయితే యూజ్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే, ఈ క్లాస్ లో ఉన్నది బ్రాండ్ వేరియబుల్ అన్నమాట. ఇక్కడ సెల్ఫ్ డాట్ బ్రాండ్ అనమాట. మీకు కొంచెం జూమ్ చేస్తాం. కనిపిస్తుంది కదా? సెల్ఫ్ డాట్ బ్రాండ్ అంటే కార్ క్లాస్ లో ఉన్న బ్రాండ్ అనే వేరియబుల్ లోకి నువ్వు ఫంక్షన్ లో పాస్ చేసిన బ్రాండ్ వాల్యూ తీసుకుంటావు. ఓకే, ఇక్కడ మోడల్ వాల్యూ ఇనిషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ దీన్ని ప్రింట్ చేయడానికి మనం అయితే ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. డెఫ్ కీవర్డ్ వాటి అయితే మనం అయితే ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తాం. ఫంక్షన్ నేమ్ డిస్ప్లే చేసుకున్నాం. ఓకేనా? ఆ డిస్ప్లేలో సెల్ఫ్ అని ఒక ఆర్గ్యుమెంట్ అనేది కన్ఫర్మ్ ప్రతిదానికి పాస్ చేయాలి. ఎందుకంటే అది క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకుంటుంది, కరెంట్ ఇన్స్టెన్స్ అని చెప్పడానికి. నెక్స్ట్ సెల్ఫ్ తీసుకొని మనం అయితే దాన్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ వాడదాం. ఎఫ్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ని వేరియబుల్ ని కంబైన్ చేసేదానికైతే యూజ్ చేస్తాం. మనం అయితే ఫస్ట్ ఇక్కడ బ్రాండ్ ప్రింట్ చేద్దాం. బ్రాండ్ అనేది స్ట్రింగ్. ఇప్పుడు నేను దీని లోపల ఒక వేరియబుల్ లో ఉన్న వాల్యూని కనెక్ట్ చేయాలి కాబట్టి కర్లీ బ్రేసెస్ లో ఇస్తాను. కర్లీ బ్రేసెస్ లో మనం వచ్చేసి సెల్ఫ్ డాట్ బ్రాండ్, ఇక్కడ ఉంది మన వాల్యూ అనేది. సో దట్ ఈ కరెక్ట్ ఇన్స్టెన్స్ సెల్ఫ్ డాట్ బ్రాండ్ పాస్ చేస్తాను. నెక్స్ట్ ఒక న్యూ లైన్ అనేది తీసుకుంటా. స్లాష్ అని పెడితే కొత్త లైన్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మోడల్ అనేది తీసుకుంటా. మోడల్ వచ్చేసి నేనైతే సెల్ఫ్ డాట్ మోడల్ అయితే ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఖర్చు ఓకే ఓకే సెల్ఫ్ డాట్ కూడా ప్రింట్ చేసిన. నెక్స్ట్ ఇప్పుడైతే నేనైతే ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేయాలి. దానికి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తుంటే, ఆబ్జెక్ట్ ఒక నేమ్ అన్నమాట. ఆబ్జెక్ట్ ఒక నేమ్ కార్1. దానికైతే మనం అయితే కార్ యొక్క క్లాస్ అయితే రిప్లేస్ చేయాలి. దాంతో పాటు 2 ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే బ్రాండ్ వచ్చేసి టొయోటో. సెకండ్ వన్ వచ్చేసి మనం అయితే దానికి మోడల్ ఇన్నోవా పాస్ చేశాం కదా. ఇప్పుడు మనం ఈ కార్1 అనే ఆబ్జెక్ట్ వాడి ఇక్కడున్న డిస్ప్లే అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసుకుంటాం అనమాట. కార్1 డాట్ డిస్ప్లే ఆఫ్ అని మనం అయితే కాల్ చేసి ఇక్కడ నేనైతే టెర్మినల్ ఇప్పుడైతే రన్ చేసి చూపిస్తాను. మీకైతే బ్రాండ్ మోడల్ అని ఇలా ప్రింట్ అయింది. ఇలాగైతే మనం ఒక క్లాస్ అయితే ఇట్లా డిక్లేర్ చేస్తాం. క్లాస్ అనే కీవర్డ్ వాడి దాని ఒక నేమ్ అనేది ఇస్తాం. తర్వాత దాంట్లో డెఫ్ ఇనిట్ అనే ఒక ఫంక్షన్ వాడతాం. దీన్నే మనం జావాలో అయితే కన్స్ట్రక్టర్ అంటాం. మన కన్స్ట్రక్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? టు అసైన్ వాల్యూస్ ఫర్ వేరియబుల్స్ అన్నమాట. ఇక్కడ సెల్ఫ్ అనే కీవర్డ్ అనేది అయితే ప్రతి దాంట్లో అయితే కంపల్సరీ. బికాస్ ఈ యొక్క ఇన్స్టెంట్ కి సంబంధించిన అనమాట, ఈ క్లాస్ కి సంబంధించిన చెప్పడానికి సెల్ఫ్ వాడతాం. నెక్స్ట్ బ్రాండ్ కమ మోడల్ అంటే ఇక్కడ మనం కార్ లో ఇచ్చిన టొయోటా అనేది బ్రాండ్ వేరియబుల్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇన్నోవా అనేది మోడల్ వేరియబుల్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ బ్రాండ్ అంటే ఈ కార్ క్లాస్ కి సంబంధించిన ఒక
వేరియబుల్ సెల్ఫ్ డాట్ బ్రాండ్ అంటే ఈ కార్ కి సంబంధించిన బ్రాండ్ అనే వేరియబుల్ లోకి అక్కడి నుంచి వచ్చిన వాల్యూని అయితే అసైన్ చేస్తాం. సెల్ఫ్ డాట్ మోడల్ లోకి ఇక్కడ ఇన్నోవా వాల్యూని అయితే ఇక్కడైతే స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ డెఫ్ డిస్ప్లే అంటే డిఫైన్ డిస్ప్లే అంటే డెఫ్ అంటే డిఫైన్ అన్నమాట. దీన్ని ఒక ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు డెఫ్ కీవర్డ్ వాడతాం. డెఫ్ ప్లేస్ ఫంక్షన్ నేమ్ అన్నమాట. లోపల పారామీటర్ సెల్ఫ్ అంటే దిస్ ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ అన్నమాట. ఎఫ్ ఇట్లా పక్కన స్ట్రింగ్ అంటే ఎఫ్ స్ట్రింగ్ అంటారు దీన్ని. దీని లోపల బ్రాండ్ ని మనం ఇక్కడ మనకున్న సెల్ఫ్ డాట్ బ్రాండ్ అనే వేరియబుల్ లో ఉన్న వాల్యూతో కంకాటినేట్ చేస్తున్నాం. దానికోసం అయితే మనం కర్లీ బ్రేసెస్ లో సెల్ఫ్ డాట్ బ్రాండ్ అని రాస్తున్నాం. తర్వాత స్లాష్ ఎన్ ఫర్ న్యూ లైన్ అన్నమాట. నెక్స్ట్ మోడల్ వచ్చేసి సెల్ఫ్ డాట్ మోడల్ అంటే ఇక్కడ ఉన్న వాల్యూని అయితే ఇక్కడ ఈ మోడల్ పక్కన స్ట్రింగ్ తో కంకాటినేట్ చేసాం. నెక్స్ట్ కార్ వన్ ఒక ఆబ్జెక్ట్ నేమ్ అన్నమాట. ఇది ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నాం. దానికైతే మనం ఒక క్లాస్ ని అయితే ఇనిషియలైజ్ చేసాం. ఇనిషియలైజ్ చేసిన తర్వాత దానికి 2 వాల్యూస్ పాస్ చేసాం. బ్రాండ్ కమ్ మోడల్, టొయోటా కమ్ ఇన్నోవా. అలాగే మీరు కావాలంటే ఎన్నైనా ఇట్లా పాస్ చేసుకోవచ్చు. కార్2 ఓకే. కార్2 కార్ నేనైతే ఇక్కడైతే ఇంకొక పాస్ చేస్తా. హ్యుండై కామా క్రీటా. కానీ నేనైతే మళ్ళీ కార్2 డాట్ డిస్ప్లే అంటే అవి కూడా ప్రింట్ అవుతాయి అన్నమాట. కార్2 ఆబ్జెక్ట్ కాల్ చేసి డాట్ డిస్ప్లే అంటే ఆ యొక్క వాల్యూస్ అనేది చూడదు. ఇప్పుడు కార్2 లో మనం అసైన్ చేసినది హ్యుండై క్రెటా. ఈ డిస్ అంటే ఈ కార్2 కి సంబంధించిన హ్యుండై క్రెటా ప్రింట్ చేయమని. ఇక్కడ నేనైతే ఒక స్లాష్ అని పెడతాను. న్యూ లైన్ లో బాగుంటుంది. నేను ప్రింట్ చేసి చూపిస్తాను ఒకసారి. టొయోటో బ్రాండ్ ఇట్లా వచ్చాయి కదా. ఇట్లా మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు క్లాస్ కి. దీని వల్ల యూజ్ ఏంటి అంటే మనం ప్రతిసారి ఒక బ్రాండ్ వాల్యూ తీసుకోవాల్సి అవసరం లేదు. ప్రతిసారి ఒక మోడల్ తీసుకోవాల్సి అవసరం లేదు. సో చాలా స్టోరేజ్ కూడా మనం మిగిల్చిన వాళ్ళు అవుతాం. సో దీని వల్ల ఇట్లా అయితే యూజ్ అవుతుంది. ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఉంటది. ఓకేనా? అంటే మనకి ఆల్రెడీ కావాలి. ప్రతి దాంట్లో బ్రాండ్ కావాలి, మోడల్ కావాలి. సో దాన్ని ఒక క్లాస్ లో పెట్టుకొని మనం దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్స్ ని ఆ మెథడ్స్ ని యూజ్ చేసుకున్నాం అనమాట. ఇదైతే మనైతే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ మోడల్ అన్నమాట. మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం అన్నమాట. ఎన్క్యాప్సులేషన్ అంటే హైడింగ్ ద ఇంటర్నల్ స్టేట్ అండ్ రిక్వైరింగ్ ఆల్ ఇంటరాక్షన్ టు బి పర్ఫార్మ్ టు ఆల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. అంటే కంబైనింగ్ కోడ్ అండ్ డేటా. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేసి చూపిస్తాను మీకు. ఈసారి ఒక బ్యాంక్ ఎగ్జాంపుల్ అనేది అయితే మనం అయితే తీసుకున్నాం. క్లాస్ అకౌంట్. అకౌంట్ అనేది ప్రతి దాంట్లో కామన్ కాబట్టి ఒక అకౌంట్ తీసుకున్నాం. ఓకే. అకౌంట్ దీంట్లో డెఫ్ ఇనిక్ ఎక్సెట్రా. ఓకే. నెక్స్ట్ అకౌంట్ లో ఏముంటాయి? ఓనర్ ఒక బ్యాలెన్స్ ఉండదు. సో నేనేం చేస్తానంటే ఓనర్ బ్యాలెన్స్. ఇప్పుడు నేను అట్లా ఇనిషియలైజ్ చేస్తాను. సెల్ఫ్ డాట్ ఓనర్ ఈక్వల్ టు ఓనర్. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు బ్యాలెన్స్. ఓకే. నెక్స్ట్ నేనైతే ఇంకొక ఫంక్షన్ అయితే చేస్తాను అనమాట. డెఫ్ డిపాజిట్. ఎందుకంటే ఒక బ్యాంక్ అకౌంట్ లో అందరు డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ దీంట్లో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి సెల్ఫ్ కామా మనం ఎంత బ్యాలెన్స్ అనేది డిపాజిట్ చేస్తున్నాం కూడా పారామీటర్ లో తెచ్చుకుంటాం. సెల్ఫ్ బ్యాలెన్స్. నెక్స్ట్ దీనికైతే మనం ఏం చేస్తాం అంటే సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ ని అప్డేట్ చేస్తాం. అంటే ఈ వేరియబుల్ లోకి ఇనిషియల్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, దానికి ప్లస్ ఆర్ ఈక్వల్ టు బ్యాలెన్స్. దీని అర్థం ఏంటంటే సెల్ఫ్ బ్యాలెన్స్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ ప్లస్ బ్యాలెన్స్ అన్నమాట. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఇంకొక మెథడ్ అయితే నేనైతే చేసుకుంటాను అనమాట. డెఫ్ గెట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ అనమాట. మీ ఇష్టం ఫంక్షన్ నేమ్ ఏమైనా పెట్టుకోవచ్చు. నేనైతే సెల్ఫ్ వచ్చేసి ఇది రిటర్న్ చేయాలి కదా బ్యాలెన్స్. సో రిటర్న్ కీవర్డ్ వాడతా. రిటర్న్ చేయాలి సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ రిటర్న్ చేయాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే నేనైతే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తా. అకౌంట్ 1 అనే ఆబ్జెక్ట్. నెక్స్ట్ దీనికైతే అకౌంట్ అయితే ఇనిషియలైజ్ చేస్తా అకౌంట్ అనే క్లాస్ కి. దీంట్లో ఓనర్ నేమ్ వచ్చేసి ఆటిట్యూడ్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేయించుకోండి.
నెక్స్ట్ బ్యాలెన్స్ వచ్చేసి ఇనిషియల్ బ్యాలెన్స్ 1000 పాస్ చేసా. నెక్స్ట్ ACC1 దీంతో నేను ఇక్కడ ఉన్న డిపాజిట్ ఫంక్షన్ అయితే కాల్ చేసా. డిపాజిట్ ఆఫ్ ఎంత అమౌంట్ 500. నెక్స్ట్ డిపాజిట్ చేసిన తర్వాత ACC1 డాట్ గెట్ బ్యాలెన్స్ అని ఒక ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. దీన్ని ప్రింట్ ఇది రిటర్న్ చేస్తుంది కాబట్టి దీన్ని ఒక ప్రింట్ స్టేట్మెంట్ లో పెడితే మన డిస్ప్లే కూడా అయిపోతుంది. సో నేను ప్రింట్ స్టేట్మెంట్ వాడి ఈ లోపల డిస్ప్లే చేస్తాను. సో ఇప్పుడు నేనైతే ఒకసారి రన్ చేసి చూపిస్తాను. బ్యాలెన్స్ ఎర్రర్ సారీ ఇక్కడ వేరియబుల్ నేమ్స్ మార్చేసాను. ఓకే రన్ చేసి చూపిస్తాను. ఓకే ఇప్పుడు మన ఇనిషియల్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 1000 ఉంటుంది. నేను డిపాజిట్ చేసిన తర్వాత 500 మొత్తం వచ్చేసి మన 1500 ప్రింట్ చేసిన కదా. ఇప్పుడు నేను ఇలాగే ఇంకొక అకౌంట్ తీసుకోండి ACC2 సెకండ్ అకౌంట్ మళ్ళీ ఒక క్లాస్ దీన్ని క్లాస్ ఇన్స్టైల్ చేస్తాం. అకౌంట్ దీనిలో ఈసారి కోడర్ అని పెడతాం. కోడర్ ఈసారి అమౌంట్ ఒక 2K పెడతాం. నెక్స్ట్ ACC2 డాట్ డిపాజిట్ ఆఫ్ 500. నెక్స్ట్ దీన్ని ఇక్కడ కాపీ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ACC2 ఒక బ్యాలెన్స్ అయితే ప్రింట్ చేస్తాం. ఫస్ట్ 1000 నెక్స్ట్ డిపాజిట్ చేసిన అమౌంట్. ఇలా అయితే మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక క్లాస్ కి. దీన్నే మన ఎన్కాప్సులేషన్ అని అయితే అంటాం. నెక్స్ట్ వచ్చేసి అయితే మన ఇన్హెరిటెన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదా కోడ్. ఓకే నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. క్లియర్ చేద్దాం. ఇన్హెరిటెన్స్ అయితే ఫస్ట్ అయితే ఒక క్లాస్ తీసుకున్నాం. క్లాస్ యానిమల్ అనే క్లాస్. దాంట్లో అయితే మనం అయితే డెఫ్ కీవర్డ్ వాడి ఒక ఫంక్షన్ అయితే చేద్దాం. స్పీక్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. స్పీక్ లో మనం అయితే సెల్ఫ్ అనే ఆర్టికులేట్ పాస్ చేద్దాం. ఈ యానిమల్ అయినా స్పీక్ చేస్తుంది. ఓకే ప్రింట్ యానిమల్ స్పీక్స్. ఇంకో క్లాస్ అయితే చేద్దాం. క్లాస్ డాగ్ అయితే మనం అయితే యానిమల్ అయితే పాస్ చేద్దాం. ఓకే ఇక్కడ ఇంకొక ఫంక్షన్ అయితే తీసుకున్నాం. డెఫ్ పార్క్ అని సెల్ఫ్ ప్రింట్ డాగ్ బాక్స్ కదా. డాగ్ బాక్స్. ఓకే మనం అయితే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఈ డాగ్ క్లాస్ కి d ఈక్వల్ టు డాగ్ నెక్స్ట్ d డాట్ పార్క్. ఓకే మనం ఈ డాగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసాం. ఈ డాగ్ అనే ఆబ్జెక్ట్ వాడి ఈ డాగ్ అనే క్లాస్ లోని మెథడ్స్ అయితే మనం అయితే ఇక్కడ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. d డాట్ పార్క్ అంటే ఈ కాల్ అయితే కాల్ అవుతుంది. చూపిస్తాం ఈ ఫంక్షన్ అయితే కాల్ అవుతుంది. ఓకే డాగ్ బాక్స్. ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఇది రాజా సారీ తీసేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను అదే d డాట్ స్పీక్ అనే ఒక ఫంక్షన్ ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. అది ఇక్కడ యానిమల్ అనే క్లాస్ లో ఉన్న ఫంక్షన్ అంటే యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ట్రై చూపిస్తాం మీకు. ఎర్రర్ అనేది చూపిస్తాం. ఎందుకు ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది డాగ్ క్లాస్ కి. సో దీంట్లో ఉండే ఫంక్షన్స్ మాత్రం మనం యూజ్ చేసుకోగలుగుతాం. అలా కాకుండా మనం దీంట్లో ఉన్నటి కూడా యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్ గా మనం ఒక క్లాస్ నేమ్ అయితే పాస్ చేయాలి. సో దీన్ని ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ పేరెంట్ క్లాస్ లో ఉన్న ఒక ఫంక్షన్ అయితే మనం చైల్డ్ క్లాస్ లో వాడుకోవచ్చు. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం సింపుల్ గా చెప్పాలంటే. క్లియర్ చేసి ఇప్పుడు చూడండి యానిమల్ స్పీక్స్ అంటే మనం రెండు ఫంక్షన్స్ ని వాడుకున్నాం. ఓకేనా దీన్నే ఇన్హెరిటెన్స్ అంటాం.
అంటే మనము వేరే క్లాస్‌లో ఉన్న ఫంక్షన్స్‌ని, దాని యొక్క వేరియబుల్స్‌ని అట్లా యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఇన్‌హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ వాడాలి. దీన్నెలా చేస్తాం? క్లాస్‌కి ఒక ఆర్గ్యుమెంట్ కింద ఆ పేరెంట్ క్లాస్‌ని పాస్ చేస్తాం. అర్థమైంది గదా! ఇప్పుడు నేనైతే నెక్స్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సేమ్ ఎగ్జాంపుల్‌తోని. ఓకే. ఇక్కడ యానిమల్‌లో డాగ్ బార్క్. ఇక నేను ఇంకో క్లాస్ కూడా తీసుకుంటా. క్లాస్ ప్యారెట్. క్లాస్ ప్యారెట్. ఇది ఒక యానిమలే కాబట్టి యానిమల్. నార్మల్ బోట్ అంటారు. బట్ యానిమల్ తీసుకున్నామండి ఎందుకు? దీనికి ఒక డెఫ్ ఇది స్పీక్ పెట్టాలి. స్పీక్. నేను ఎక్కడైతే స్పీకర్ పెట్టేస్తున్నాను. వాళ్ళ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సేఫ్. ఇక్కడైతే మనం క్లిక్ చేద్దాం. ప్రింట్లో అయితే ఏం చేద్దామంటే ప్యారెట్ టాక్స్. ఓకే. మాట్లాడే చిలుక. ప్యారెట్ టాక్స్. ఓకే. దెన్ మనం ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం అనమాట. అవుట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకున్నాం మనం. డెఫ్ మేక్ అండర్ స్కోర్ సౌండ్ అనే ఫంక్షన్. దీనికి మనమైతే ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి యానిమల్ సంథింగ్ ఏదో ఒకటి ఏబిసి ఏదో తీసుకున్నాం. ఓకేనా? దీంట్లో అయితే ఏబిసి డాట్ స్పీక్ అనేది కాల్ చేద్దాం. ఓకేనా? ఏబిసి డాట్ మనమైతే ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఫస్ట్ B1 వచ్చేసి మనమైతే B1 డాగ్ క్రియేట్ చేద్దాం. డాగ్. నెక్స్ట్ B2 వచ్చేసి ప్యారెంట్. ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేద్దాం. మనం ఇప్పుడు కాల్ చేద్దాం. ఈ ఫంక్షన్ కి మేక్ అండర్ స్కోర్ సౌండ్ అనే ఫంక్షన్ కాల్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాం కదా, ఇక్కడ డాగ్ అనేది B1 పాస్ చేద్దాం. B1 నెక్స్ట్ మేక్ అండర్ స్కోర్ B2 కూడా పాస్ చేద్దాం. ఇప్పుడు నేనైతే అవుట్పుట్ ఒకసారి చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అది చూసారు కదా, డాగ్ బార్స్ ప్యారెట్ డాగ్స్. ఓకే, దీనికి అర్థమైతే చెప్తా. ఒక క్లాస్ యానిమల్ అనే క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? దాంట్లో ఒక ఫంక్షన్ ఉంది, స్పీక్ అనే ఫంక్షన్. అదేం కాల్ చేస్తుంది? యానిమల్ టాక్స్, యానిమల్ స్పీక్స్ అని కాల్ చేస్తుంది. నెక్స్ట్ క్లాస్ డాగ్ ఇంకొకటి తీసుకున్నాం. ఓకేనా? దాని అర్థం ఏంది? ఇంకొక క్లాస్ డాగ్ అనేది క్రియేట్ అయింది. దాంట్లో కూడా స్పీక్ అనే ఫంక్షన్ ఉంది. అది డాగ్ బార్స్ అని చేస్తుంది. క్లాస్ ప్యారెట్ యానిమల్ డెఫ్ స్పీక్ సెల్ఫ్ అంటే ఇక్కడ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ప్యారెట్ టాక్స్ అని చెప్తుంది. నెక్స్ట్ ఒక డిఫాల్ట్ మేక్ అండర్ స్కోర్ సౌండ్